హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ హైదరాబాద్ లోని ఉప్పల్లో ఒక అపార్ట్మెంట్ గొడవ ఒక వ్యక్తి ప్రాణాలే తీసింది సార్. అపార్ట్మెంట్ కి సంబంధించిన గొడవ జరిగిందని చెప్పేసి ఆ గొడవలో ఒక ప్రాణాలైతే పోయాయి. సో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇలా అపార్ట్మెంట్ కి సంబంధించి గొడవలు ఎక్కువగా జరిగి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ గొడవలో అసలు ఏం జరిగింది, మరి ఎలా చూడొచ్చు సార్? మామూలుగా మనకు చాలా సార్లు అపార్ట్మెంట్లో గొడవలు జరిగి పార్కింగ్ దగ్గర కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లో ఒకరికి పడకపోవడం కావచ్చు, గొడవలు జరగడం, హత్యలు ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళాయి. మనం అంతకుముందు కూడా చూసాం. డింపుల్ హయాతి హీరోయిన్, ఆ అమ్మాయికి, తర్వాత రాహుల్ హెగ్డే అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ మధ్య కూడా అపార్ట్మెంట్లో పార్కింగ్ దగ్గర గొడవలు జరగడం, అది మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూగా మారిపోయి చాలా పాపులర్ అయిపోయింది. అలాగే ఆ మధ్య కొత్తపేటలో వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో ఒక ఇద్దరి మధ్య పార్కింగ్ దగ్గర అంటే అక్కడ సూరి కామాక్షి అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆమె నా అల్లుడు కృష్ణ జివాజీ అని అతను వచ్చాడు. అతను వెహికల్ పెట్టి అతను పైకి వెళ్ళాడు. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్లో 13 ఏళ్ళుగా ఉంటున్న గండ్ర నాగిరెడ్డి అని ఆయన తెచ్చి వెనక పెట్టాడు. ఆ తర్వాత వస్తే తన కారుకి గీతలు పడ్డాయి, ఇతనే చేశాడని అతన్ని కొట్టి చంపేశాడు. సో ఇలాగా చాలాసార్లు దీని మీద మనకి తమిళ్లో పార్కింగ్ అనే సినిమా కూడా వచ్చింది. సో ఇలాగ అపార్ట్మెంట్లలో గొడవల వల్ల చనిపోవడాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఉప్పల్లో ఒక అపార్ట్మెంట్లో ఒక గొడవ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. ఇది బాగా వైరల్ అవుతుంది. సో అసలు ఈ కేసు ఏంటి, ఎందుకు గొడవలు అయినాయి, చనిపోయింది ఎందుకు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లో పోలీసుల పాత్ర ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఉప్పల్లో పద్మావతి కాలనీ అని ఉంది. పద్మావతి కాలనీలో అర్జున్ శ్రీనివాసం అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. దీన్ని రోహిత్ సాయి డెవలపర్స్ చేశారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 66 కుటుంబాలు ఉంటాయి. మొన్న ఆగస్టులో విష్ణుప్రియ అనే ఒక ఆమె ఈ అపార్ట్మెంట్లో దిగింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. తల్లితో పాటు దిగింది. సో ఆ ఓనర్స్ ఢిల్లీలో ఉంటారు. ఈమె 611 వీళ్ళ ఫ్లాట్ నెంబర్ 6th ఫ్లోరు. సో ఈమె దిగినప్పటి నుంచే గొడవలు మొదలైనాయి చుట్టుపక్కల వాళ్ళతో. ఈమె పైన అంటే లాస్ట్ ఫ్లోర్ ఉంది, అక్కడ నుంచి టెర్రస్కి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. అట్లాగే ఈమెకి కొంత క్షుద్ర పూజలు చేసే అలవాటు ఉంది. ఎప్పుడు చూసినా నిమ్మకాయలు, గుమ్మడికాయ మొక్కలు వాళ్ళ ఇంటి ముందు కనిపిస్తుండేవి. తర్వాత అర్ధరాత్రి టెర్రస్ మీదకి వెళ్తుంది. ఒకవేళ లాక్ వేస్తే దాన్ని కూడా పగలగొట్టేస్తుంది. వేరే వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్లకుండా గొడవలు వేసుకుంటుంది. రెండోది ఏంటంటే అందరితో బూతులు మాట్లాడడం, శపించినట్టుగా వాళ్ళని చేయడం. ఈ దెబ్బకి ఏమయ్యారంటే కమిటీ వాళ్ళు కూడా టెర్రస్ మీదకి పోవడం ఆగిపోయిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 3వ ఫ్లోర్లో ఉండే రాకేష్ రెడ్డి అనే ఒక 42 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సో ఆయనతో ఈమెకి గొడవలు వచ్చాయి. సో ఆ గొడవల్లో నుంచి వీళ్ళ ఇల్లు ఖాళీ చేయించాలని ఓనర్ల మీద కూడా ప్రెజర్ చేశారు అసోసియేషన్ వాళ్ళు. ఓనర్లు ఇల్లు ఖాళీ చేయమని వీళ్ళని అడిగితే మా దగ్గర అగ్రిమెంట్ ఉందన్నారు. అగ్రిమెంట్ కూడా వీళ్ళు రాసుకున్నారు. 2 నెలల నోటీసులు ఇస్తే ఖాళీ చేయాలని. 2 నెలల నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా మేము ఖాళీ చేయమని లీగల్గా నోటీస్ పంపించారు ఓనర్లకు వీళ్ళు. అట్లా ఓనర్స్ మీద కూడా కేసు పెట్టారు. అంటే మమ్మల్ని వీళ్ళు ఫోర్స్ఫుల్గా బెదిరించి రాయించుకున్నారు, బెదిరించి ఖాళీ చేయమంటున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని. అట్లా ఓనర్స్కి ఈమెకి మధ్య ఒక కేసు నడుస్తుంది. మరోవైపు ఈ రాకేష్ రెడ్డికి ఈమెకి కూడా వాగ్వివాదం చోటు చేసుకుని దాంతో ఈమె వెళ్ళిపోయి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు పెట్టేసింది. మహిళలు పెట్టినప్పుడు పోలీసులు కూడా మహిళల వైపు నిలబడి మాట్లాడడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది. అలాగే రాకేష్ రెడ్డిని వీళ్ళు పిలిపించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఈ మధ్య ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ వేరే స్టేషన్లు ఇస్తే కూడా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. అంటే మనం ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని. సో అందువల్ల వీళ్ళు నమోదు చేసి ఈయనకి పెట్టారు. అక్కడి నుంచి పోలీసుల టార్చర్ కూడా ఈయనకి మొదలైందని చెప్తున్నారు. అంటే పోలీసులు పదే పిలిపించడం, ఇక్కడికి రావడం, అక్కడికి రావడం, తర్వాత నీ ఆధార్ కార్డు తీసుకురావడం, నీ ఇంకో డాక్యుమెంట్ తీసుకురావడం, ఇలాగా వేధింపులు. ఆయన ఏదో హెల్త్ బాగాలేకపోయి హాస్పిటల్లో చేరితే కూడా అక్కడికి వీడియో కాల్స్ చేయడం, మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసినా కూడా మళ్ళీ ఫోన్లు చేస్తుండడం, ఇలాగా ఆయనకి హరాస్మెంట్ అయిపోయిందని చెప్తున్నారు. అట్లాగే ఆయన
చుట్టుపక్కలంతా కూడా అవమానకరంగా ఈయన పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాడు, ఈయన మీద హరాస్మెంట్ కేసు పెట్టారంట అని ప్రకటన. ఇదంతా ఆయనకు ఆల్రెడీ బీపీ ఉంది, ఆయన మీద ప్రెజర్ పెరిగింది, ఆ ప్రెజర్లో నుంచి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో ఎంత జరిగినా కూడా పోలీసులు ఆమె మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే, ఆ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ ఈమె టార్చర్ ఒకవైపు ఉంటే పోలీసులు కూడా వేధించారు ఇతన్ని ఏదో దోషిగా చూశారు. మేమందరూ కూడా చెప్పాము పోలీసులకి, కానీ ఇతన్ని వేధించారు వాళ్ళు కూడా అనేది చెప్తున్నారు. కానీ పోలీసులు ఏమో మా డ్యూటీ మేము చేసాం, ఒక మహిళ వచ్చి నన్ను వేధించాడు ఈ వ్యక్తి అన్నప్పుడు మేము విచారించడానికి కోసమే మేము ఆయనకి ఫోన్లు చేసాం తప్ప ఆయన ఏమీ అరెస్ట్ చేయలేదు. స్టేషన్ బెయిల్ ఉంటుంది, దానికి అప్లై చేయమన్నాం తప్ప ఆయన ఏమి అరెస్ట్ చేసి జైలుకి పెట్టలేదు. మేము కేసు పెట్టాము మేము మీద, ఆమె చేసింది విచారణ జరపాలి కాబట్టి మీ ఐడి కార్డు, మీ ఆధారు, ఇవన్నీ మా ప్రొసీజరల్ ప్రకారమే మేము వెళ్ళాము తప్ప మేమేం వేధించలేదనేది పోలీసుల వెర్షన్. మేబీ అది ట్రూ, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మహిళలు పోయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదని మళ్ళీ పోలీసులను విమర్శిస్తారు. కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా ఏంటి అనేది ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి ఖచ్చితంగా విచారించాలి. ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చింది, మీ వర్షన్ ఏంటి, దీనికి మీరేం సమాధానం చెప్తారు అని. అట్లాగే స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు అప్లై చేసుకుంటే. మేబీ ఈయన సెన్సిటివ్గా ఉండడం, ఈయనకి హార్ట్ ఇష్యూస్, బీపీ ఉండడం, దానివల్ల కూడా ఆయన ప్రెజర్కి గురై ఉండొచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళు స్త్రీలు అక్కడ ఉన్నారు, వాళ్ళ వెర్షన్ ఏందనేది ఇప్పుడు మనకు తెలియదు. వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడలేదు. ఈ విష్ణుప్రియ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళు ఎవరు మీడియాతో మాట్లాడి, ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళ వెర్షనే మనకు కనబడుతుంది. జనరల్గా అపార్ట్మెంట్లలో ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే ఒక విభాగం కనబడుతుంది. టెనెంట్స్కి ఏ రకమైన ఫ్రీడమ్ ఉండదు, ఏ రకమైన హక్కులు ఉండవు. టెనెంట్స్ అసోసియేషన్ ఉండదు, ఓనర్స్ అసోసియేషన్ ఉంటుంది. టెనెంట్స్ అసోసియేషన్ పెట్టుకోవడానికి లేదు. సో టెనెంట్స్ ఓనర్స్తో గొడవలు పడినప్పుడు టెనెంట్స్కే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, టెనెంట్స్ని ఖాళీ చేయమండడం జరుగుతుంది. సో టెనెంట్స్కి ఏంది, ఓనర్స్కి ఏమి ఇబ్బంది కలిగించట్లేదు, మీరెందుకు నన్ను ఖాళీ చేయమంటారు అనేది విష్ణుప్రియ వైపు నుంచి ఉండొచ్చు జనరల్గా. ఇప్పుడు ఏంటంటే ఆమె వైపు నుంచి గొడవల్లో ఆమె గట్టిగా మాట్లాడిన దానివల్ల వీళ్ళు ఇప్పుడు క్షుద్ర పూజలు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు అన్న డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఉన్నంత మాత్రం క్షుద్ర పూజలు అని ఎలా చెప్తారు? క్షుద్ర పూజలు చేసినట్టుగా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? రెండోది, ఆమె ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే వీళ్ళకేంటి? ఆమె ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే వీళ్ళు అబ్జెక్ట్ చేయాలి. మామూలుగా ఏంటంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళని సరిగ్గా టెనెంట్స్ని డీల్ చేయకపోవచ్చు పక్కన వాళ్ళు. ఓనర్స్కి ఏంటంటే మేము ఓనర్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో నువ్వు టెనెంట్, నువ్వు ఎక్కువ మాట్లాడడానికి లేదు, నీకు హక్కులు లేవు, నువ్వేమన్నా ఉంటే మీ ఓనర్కి చెప్పుకో, మీ ఓనర్ దగ్గర మాట్లాడిచ్చు అనేది కూడా ఎక్కువ మంది చెప్తుంటారు. అపార్ట్మెంట్లలో ఎక్కువ సార్లు ఈ గొడవలు వస్తుంటాయి. అట్లాగే ఈ మధ్యకాలంలో చాలా అపార్ట్మెంట్లలో కులాల వైరుగా విడిపోవడం కూడా మనకు కనపడుతుంది. చాలా ముస్లింలకి, ఆ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇల్లు ముస్లింలకు అమ్మితే అపార్ట్మెంట్ అంతా అబ్జెక్ట్ చేసింది. ముస్లింలకు ఎలా అమ్ముతావు నువ్వు ఇల్లు, ఒక ముస్లింని ఇక్కడ ఎందుకు తెచ్చి పెడతావు అని. నా ఇల్లు నేను ఎవరికైనా అమ్ముకుంటాం, మీకు ముందే చెప్పాను కదా ఎవరినన్నా క్లయింట్ చూడమని, మీరేం చూడలేదు. నాకు ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్, డీసెంట్గా ఉన్నారు, వాళ్ళ వల్ల మీకేమి ఇబ్బంది లేదని చెప్తే కూడా ఎంఐ మీద ప్రెజర్ చేశారు. కాకపోతే ఎంఐ గట్టిగా నిలబడి వాళ్ళకి అమ్మింది. అంటే ఇలాగే ఈ మధ్యకాలంలో కులపిచ్చ అపార్ట్మెంట్లలో బలంగా పెరిగిపోయింది. తర్వాత మత పిచ్చి పెరిగింది. సో వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్. దీన్ని ఎదిరించే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే, లేకపోతే మీరు ఇలా బిహేవ్ చేయొద్దు అని కానీ ఎవరన్నా మాట్లాడితే, వాళ్ళు కానీ టెనెంట్స్ అయితే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఖాళీ చేయించడానికి ట్రై చేయడం, వాళ్ళని మేము ఖాళీ చేయమని కానీ గట్టికి కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. సో అటువంటి కేసు కూడా ఇండొచ్చు, ఇక్కడ ఉంది, చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇది పోలీసులు తేల్చాలి. ఇప్పుడు వీళ్ళు కూడా కేసు పెడతారా ఆమె మీద, అంటే మా ఆయన చనిపోవడానికి ఈమె కారణం అనేది కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అది పెట్టినప్పుడు ఆమె కూడా ఎదుర్కోవాలి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.